ప్రచారము ముగిస్తున్నటువంటి సందర్భంలో మరి నేను దోమకొండ గ్రామ సర్పంచ్గా నా పేరు ఐలేని నర్సయ్య. నేను గతంలో సిటీ విండో డైరెక్టర్గా, సిటీ విండో చైర్మన్గా, దోమకొండ సర్పంచ్గా, డైరెక్టర్గా, చేయడం జరిగింది. ఈరోజు గ్రామ ప్రజలు నిజానికి చెప్తే వాస్తవంగా గత సంవత్సరం నా యొక్క నిజంగా నేను సర్పంచ్గా నిలబడద్దని అనుకున్నాను. మా కుటుంబ సభ్యులంతా 35 సంవత్సరాల నుంచి నువ్వు ప్రజాసేవ చేస్తూ ఉన్నావు. మరి భగవంతుడు కూడా ఎంతో ఆధ్యాత్మికత కూడా నీలో ఉండి మరి మనకి ఎటువంటి కడుపు కోత జరిగింది. ఏ రాజకీయం వద్దు, మరి నువ్వు ఉన్నంతలో ఉండుమని నాకు చెప్పినప్పుడు మరి ఈ దోమకొండ గ్రామ ప్రజలు, మరి దోమకొండ గ్రామంలో ఉన్నటువంటి చాలామంది గ్రామ పెద్దలు, చాలామంది డాక్రా సంఘ మహిళలు, చాలామంది బీడీ కార్మికులు, నాకు ఒక మెడికల్ షాప్ ఉంది. నేను డాక్టర్ దేవేంద్రరావు దగ్గర నేను మెడికల్ షాప్లో కూర్చున్నప్పుడు చాలా మంది మందులు తీసుకొని నరసింహులు ఈసారి సర్పంచ్గా కట్టు, నువ్వు సర్పంచ్గా గెలుస్తావు, ఊరంతా మొత్తం అగాధమైపోయింది, ఊరంతా ఒక బాధ్యత లేకుండా అయిపోయింది, నీలాంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సర్పంచ్గా నిలబడితే ఈ గ్రామం భయమైనా కొంత అభివృద్ధి చెందుతుంది, బాధ్యత లేని పరిస్థితుల్లో అని చెప్పి చాలామంది అక్కలు, చెల్లెళ్ళు, చాలామంది పెద్ద మనుషులు తనను అడగడంతో నేను గత 40 సంవత్సరాల నుంచి ఒక చిన్న బీడీ కార్మికుని కడుపులో పుట్టి ఒక పంతశాలి కుటుంబంలో పుట్టినటువంటి నేను ఒక సింగిల్ విండో చైర్మన్గా, ఒక సింగిల్ విండో డైరెక్టర్గా రైతులకు సంబంధించినటువంటి చెరుకు రైతుల ప్రాధాన్యత కోసం నేను అక్కడ చైర్మన్ కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు అందరి ఆశీర్వాదం మేరకు నేను గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నాను. ఈ సందర్భంలో మరి పార్టీ తరఫు నుంచి టికెట్ అడిగినప్పుడు, మరి పార్టీ యొక్క మద్దతు కావాలని అడిగినప్పుడు మరి ఇలియాస్ గారు, మన షబీర్ అలీ గారు, మరి నువ్వు ఉండు, మీకు ఇక్కడ బీసీలు ఎక్కున్నారు, మరి మీ పద్మశాలి క్యాస్ట్ కూడా ఎక్కుంది, మరి బీసీలందరితో నువ్వు అన్ని రకాల ఇటు సర్పంచ్ చేసినావు, అటు రైతులకు సంబంధించిన పనులు చేసినావు, కాబట్టి నేను నా యొక్క సర్వేలో కూడా నువ్వే ఉన్నావని చెప్పి నాకు ఇలియాస్ గారు వాళ్ళ పిఏ గారు కూడా చెప్పడం జరిగింది. నేను దోమకొండల వరకు చేసుకున్న సమయంలో మరి రాకంటే ఒక గంట ముందు మరి శంకర్ రెడ్డి అనే వ్యక్తి నామినేషన్ వేసి మరి నేను నిలబడతా, ఆయన తరపు నుంచి వారి యొక్క బావమరిది మరి ముఖ్యమంత్రి వచ్చి నీకు జిల్లా స్థాయిలో నిమిషం నీకు ఇక్కడ జడ్పీసీ నిలబెడతాం, కాబట్టి నీకు మరి మాకు ముద్ర పెట్టుకోమని జరిగింది. మాకు జనరల్ వచ్చింది, ఓసీలకు వచ్చింది, మరి మేము ఒక్కసారి మరి నిలబడతామని చెప్పడంతో ఇదే విషయాన్ని దోమకొండ గ్రామ ప్రజల తరఫున మరి ముందే అన్ని కులాలను పిలిపించి మాట్లాడితే బాగుంటుందంటే మరి ఇంద్రకరణ్ రెడ్డి అనే వ్యక్తి మరి వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు అని నన్ను బెదిరించడం జరిగింది. ఎవ్వరు బెదిరించినా ఏం చేసినా నేను షబీర్ అలీ గారికి ఫోన్ చేశాను. షబీర్ సాబ్ నాకు ఇట్లా మీరు చేస్తామన్నారు, ఎందుకు మనకి ఈ పరిస్థితి తీసుకొచ్చినావు, గతంలో కూడా నీ పార్టీలో ఉంటే నాకు మోసం చేసి నువ్వే మోసమైనావు, మరి నన్ను ఇప్పుడు మళ్ళీ మోసం చేయడం ఇది తగదని నేను చెప్పినప్పుడు నేను సంధానించుకుంటాము, మరి నిన్ను మేము ఇచ్చేసుకుంటామని చెప్పి మరి నన్ను నచ్చి అడిగి వెళ్ళిండ్రు. అది మీ ఇష్టం, నేను గెలిచేస్తా సార్ అంటే నీకు సత్తా ఉంటే గెలిచినామని చెప్పడం జరిగింది. మరి ఈ విధానము ఈ విధంగా జరుగుతూ ఉంది. మరి దోమకొండలో మరి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక వాళ్ళకి ఏమి పాల్పోక ఈ ప్రజాభిమానంలో చూసి ఇక పైసలు పంచడానికి తయారవుతుంది. పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో మరి లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు నిలబడితే కోట్ల రూపాయలు దండుకొని మరి కొంతమంది మరి ఇక్కడ దోమకొండలో లేనివారు మరి ఈనాడు ఆ పైసలను మళ్ళా పంచి ఐరేంద్ర అనే ఒక వ్యక్తి, ఒక బీసీ సంఘంలో ఒక బలమైనటువంటి వ్యక్తి, అన్ని పదవులు చేసి ప్రజాదరణలో ఉన్న వ్యక్తిని తొక్కేస్తే ఇక మనదే రాజ్యం నడుస్తుందని చెప్పి వాళ్ళు ఒక కుతంత్రమైనటువంటి కుట్రలు పన్నుతా ఉన్నారు. దయచేసి ఈ కుట్రలు కూడా నేను వారం రోజుల నుంచి దోమకొండ గ్రామంలో తిరుగుతూ ఉంటే ప్రజల ఆదరణ
పబ్లిక్ బీటీ కార్మికులు కానీ, పక్కన ఉన్న వ్యాపారస్తులు కానీ, టీచర్లు కానీ, ఆఖరుకు ఆ ఎలక్షన్ ఆఫీసర్ కూడా మేము ఫారం నింపేందుకు పోతే నరసయ్య గారు మీరు ఎన్నడో ఒకసారి ఎమ్మెల్యే అవుతారని ఆ ఎలక్షన్ ఆఫీసర్ కూడా అనడం చాలా సంతోషపడుతుంటే నాలో ఉన్నటువంటి యాక్టివిటీ చూసి వారికి ఆ విధంగా రావాలి. మన ఊరు వాళ్ళు కాదు, అయినప్పటికీ నాలో ఉన్నటువంటి రాజనీతిజ్ఞత కానీ, నాలో ఉన్నటువంటి రాజకీయ లక్షణాలు కానీ, అక్కడ మాట్లాడే విధానాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది. నేను వారు పైసలు వంచితే తీసుకోండి, ఆ పైసలు ఎవరో కాదు, శంకర్ రెడ్డి అనే వ్యక్తి ఈ దోమకొండ పుట్టినటువంటి వ్యక్తి కాదు. ఆయన దోమకొండకు మరి ఇల్లరికం వచ్చిండా లేకపోతే మరి దత్తత వచ్చిండా నాకైతే తెలియదు. వాళ్ళ మామ అన్యాల ఎల్లారెడ్డి అంటే ఆయన ఒక దొంగ ఎల్లారెడ్డి అని దోమకొండ పేరున్నది. నాకు చాలా మంది పెద్దలు అంటా ఉన్నారు, ఈ శంకర్ రెడ్డి వంట మామ ఎల్లారెడ్డి గత 60-70 సంవత్సరాల కింద పోలీస్ పటేల్ గా ఉండి ఇల్లు దోపించడం తెలంగాణ పొద్దుదాకా పంచాయతీ. ఇటువంటి వ్యక్తి సంపాదించినటువంటి రూపాయలను అక్రమంగా అన్యాయంగా సంపాదించినటువంటి పైసలను ఇలా శంకర్ రెడ్డి నిలబడి ఆయన్నేమో ఊరును దోషుడు 70 ఏళ్ల కింద. ఇప్పుడు ఈయన దోమకొండల గ్రామ పంచాయతీ భూములను కబ్జా చేస్తుండు. దోమకొండలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ల కడుపు కోసం ముంచుకుంటున్నాడు. కాబట్టి దయచేసి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ వెనుక 3,000 గజాల జాగలు గత 30 సంవత్సరాల కింద కబ్జా చేస్తే నేనే దొరకబట్టి ఇప్పటిదాకా ఆపిన ఆ యొక్క భూమిని మొన్న షబ్బీర్ అలీ గారు వచ్చినప్పుడు ఈ మహిళా సోదరులందరూ డాక్రా సంఘానికి ఒక స్థలం కావాలి, ఒక బిల్డింగ్ కావాలని మరి అక్కడ షబ్బీర్ అలీ గారు ఆ షబ్బీర్ అలీ గారిని ఈ యొక్క డాక్రా మహిళా సంఘాల తరఫున వారందరూ అడగడం జరిగింది. ఈ డాక్రా మహిళ అక్కలకు చెల్లెలకు ఈ వివోలకి అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నా, ఆ యొక్క ఎంఆర్ఓ ఆఫీసర్ ఉన్నటువంటి 3,000 గజాల జాగలు మీకు వివో ఆఫీస్ కట్టించి మీకు అక్కడ మంచి సుందరమైనటువంటి భవనాన్ని నిర్మిస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా మరి గ్రామ పంచాయతీ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ జాగలు కూడా కబ్జా చేసి పక్కా ఇల్లు కట్టుకున్నాడు. దాన్ని కూడా వైఎస్ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో కబ్జా చేసినటువంటి ఇళ్లను భూములను ఏ విధంగా అయితే లాక్కొని ఎట్లయితే హైదరాబాద్ ద్వారా కూలగొడుతుండో దోమకొండల మొట్టమొదటి నా ప్రత్యక్షమైనటువంటి శంకర్ రెడ్డి యొక్క అక్రమంగా మరి కబ్జా చేసినట్టు ఆస్తులను తీసుకుని ఆ యొక్క బిల్డింగ్ ను కూలగొట్టి వారిని కటకటాలకు పంపిస్తానని ఈ వేదిక ద్వారా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. కాబట్టి అక్కలారా చెల్లెలారా మీకు ఒకటే చెప్తా ఉన్నాను, నేను సర్పంచ్ ఉన్నప్పుడే ఆ దోమకొండలో ఊళ్ళ పండుగ చేయడం జరిగింది. మళ్ళా ఇప్పుడు సర్పంచ్ కాగానే ఈ 3 ఏళ్ల లోపలనే 3 ఏళ్ళు వెళ్ళక ముందే మరి ఊళ్ళ పండుగ చేసి ఈ దోమకొండ గ్రామంలో ఉన్నటువంటి సబ్బండ కులాలను సంతోషపరిచి మురిపించి అమ్మవార్ల ఆశీర్వాదాలను మీ అందరికి ఇప్పించి మళ్ళీ నేను అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వడం పోయి మరి అక్కడ డిగ్రీ కాలేజ్ కానీ మన కుడి చెరువులు మినీ ట్యాంక్ బండ్ కానీ మరి మన ఎస్టీఓ ఆఫీసులు కానీ ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ దోమకొండలో గడి రోడ్డు పోయేటువంటి కందకం ఉంది. ఆ కందకము కప్పు కొడతా ఉంది. దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. నేను రాగానే అండర్ గ్రౌండ్ ఏర్పాటు చేసి ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాకుండా 100% ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ అక్కలారా చెల్లెలారా నా యొక్క గుర్తు మరి బ్యాట్ గుర్తు పింక్ కలర్ గులాబీ కలర్ దాంట్లో ఇట్లా 4 ఉంటాయి. ఇది ఇక్కడ వస్తారు, ఇది ఇక్కడ వస్తారు. ఇక్కడ కుడి చేతిలో పట్టుకొని పోయి ఎడమ చేతి ఓపెన్ చేస్తే మరి 3వ నంబర్ బ్యాట్ గుర్తు ఉంటుంది. బ్యాట్ గుర్తు మీద మీ యొక్క ఓటు వేస్తే మీరు వేసే ఒక్కొక్క ఓటు మరి నా ప్రత్యర్థి శంకర్ రెడ్డి యొక్క బంతి తుక్కై కందకంలో పారిపోవాలని పారగొట్టాలని ఈ దోమకొండ యొక్క మరి చరిత్రను, ఈ దోమకొండ యొక్క ప్రతిష్టను సాక్షాత్తు మన కామారెడ్డి నియోజకవర్గానికి మన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఇక్కడ పోటీ చేసిండు. ఇది నియోజకవర్గం ఆయనదే. ఊళ్ళే పండుగ చేసినాడు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి మరి సమ్మక్క సారక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సమ్మక్క సారక్క అక్కడ ఉన్నటువంటి సీతక్కను మరి ఊళ్ళే పండుగకు మరి ప్రారంభోత్సవం దొరికొస్తా, మరి షబ్బీర్ అలీ గారిని దొరికొస్తా, ఎంపీ గారిని దొరికొస్తా,
అవసరమైతే అన్నా ఇది నీ కాన్స్టిట్యున్సీ, ఈ దోమకొండలో ఈ రాష్ట్రంలో లేని విధంగా నాకు మెజార్టీ వచ్చింది